హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే కేవలం 5-10 నిమిషాల్లో చేసుకొని ఇన్స్టెంట్ దోశ రెసిపీని అయితే చూపిస్తానండి. పిల్లోళ్ళకి ఈవినింగ్ ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయన్నమాట. కేవలం గోధుమ పిండి, బెల్లం ఉంటే చాలండి. ఈ దోశను ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు సడన్గా తీపి తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి దోశ వేసుకొని తినండి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. దోశ కోసం అయితే ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అయితే ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకోవాలండి. ఇప్పుడు అందులో ఫస్ట్ 1 కప్పు నిండా నీళ్లు వేసుకొని ఆ బెల్లం, గోధుమ పిండి, నీళ్లు మొత్తం బాగా కలిసిపోయేలాగా విస్కర్తో కానీ లేదంటే గరిటెతో కానీ కలుపుకోండి. ఇలాగే నీళ్ళనైతే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆ బెల్లం పొడి మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మధ్యలో ఉండలు కడతాయి అన్నమాట. విస్కర్తో అయితే బాగా తిప్పుకుంటూ కలుపుకోండి. ఆ ఉండలు అయితే కరిగిపోతాయి అన్నమాట. ఈ పిండి కలుపుకోవడం ఒక్కటేనండి కొద్దిగా పెద్ద ప్రాసెస్ అన్నమాట. మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగే కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కూడా కరిగిపోయి అలాగే ఉండలు కూడా బాగా కరిగిపోయి ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఈ టైంలోనే కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైనల్గా బ్యాటర్ అయితే మనం దోశ బ్యాటర్ని కలుపుకుంటాం కదా, అలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని అయితే బాగా వేడెక్కనివ్వండి. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా దోశలాగా వేసుకోవాలండి. నార్మల్ దోశ వేసుకున్నట్టు గరిటెతో గట్టిగా రుద్దేశామంటే పిండి మొత్తం గరిటెకి అంటుకుపోతుందండి. కొద్దిగా నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఇలా దోశ వేసిన తర్వాత దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి దోశని ఒకవైపు బాగా కాలనివ్వండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత చెల్లాకుతో దోశనైతే రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపుకు తిప్పుకునేటప్పుడైతే దోశని కొద్దిగా నెమ్మదిగా తిప్పుకోండి. నార్మల్ దోశ తిప్పినంత ఫాస్ట్గా కాకుండా కొద్దిగా నెమ్మదిగా ఒకవైపు నుంచి తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. రెండో వైపు కూడా దోశ బాగా కాలిన తర్వాత తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. అలాగే దోశనైతే గరిటెతో రుద్దకుండా దోశ పెనం పైన కొద్దిగా పిండిని వేసేసి దోశ పెనాన్ని అటు ఇటు కదుల్చుకున్నామంటే కొద్దిగా వెడల్పుగా వచ్చేస్తుందండి. ఇలా కూడా వేసుకోండి. ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశను రెండు వైపులా కాల్చుకోవడమేనండి. ఇలా కాల్చుకున్న దోశనైతే వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుందండి. మాకైతే చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ ఇలాంటి దోశలే వేసిచ్చేదండి. మా పిల్లలైతే ఎప్పుడు తినకపోయినా కూడా ఫస్ట్ టైం చేసి ఇచ్చానమాట. చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. దోశ అయితే సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.